హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 పథకాలలో 3 పథకాలకు సంబంధించి బడ్జెట్ కేటాయించబోతున్నట్లు అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో, ఈ యొక్క అప్డేట్స్‌ని ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూసి అసలు ఏ 3 పథకాలనేటి వివరాలను మీరు పూర్తిగా తెలుసుకోండి. అలానే ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే వచ్చినప్పుడు మీరు తెలుసుకోవచ్చు. అలానే ఈ వీడియోలోని చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్‌కి గల ప్రూఫ్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో, తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీ అందరి కోసము టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌లో ఉంది. సో, మీరు చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో, ఇక వివరాల్లోకి గనుక వచ్చినట్లయితే అండి, వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే ఆల్రెడీ ఒకసారి చూడవచ్చనమాట. సో, ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో అయితే పబ్లిష్ చేశారండి. సూపర్ 6 బడ్జెట్ అని చెప్పి క్లియర్‌గా అయితే మెన్షన్ చేస్తున్నారనమాట. సో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను సర్కార్ ప్రవేశపెట్టనుంది. సో, రాష్ట్ర ఆదాయం తగ్గడము, అమలు చేయాల్సినటువంటి పథకాలు అనేక ఉండడం తదితర అంశాల నేపథ్యంలో బడ్జెట్ కూర్పు సవాల్‌గా అయితే మారిపోయిందనమాట. సో, అమలు చేయాల్సినటువంటి సంక్షేమ పథకాల్లో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను బ్యాలెన్స్ చేస్తూ ఆర్థిక శాఖ బడ్జెట్‌ని అయితే ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారము. సో, మనకు ఎగ్జాక్ట్‌గా ఈ నెల 24వ తేదీనైతే బడ్జెట్ సమావేశాలైతే జరగబోతున్నాయండి. సో, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో, ఈ నెల 24వ తేదీన బడ్జెట్‌లు, అసెంబ్లీ సమావేశాలనేవి జరుగుతున్నాయి కాబట్టి, సో, ఈ సందర్భంగా మనకు ముఖ్యంగా 3 పథకాలకు సంబంధించిన డేట్స్ కన్ఫర్మ్ కావడము, అదేవిధంగా ఆ 3 పథకాలకు సంబంధించి బడ్జెట్ కేటాయించడం జరుగుతుందని అప్డేటు. సో, ఇక ఆ పథకాలు ఏంటంటే ముఖ్యంగా మొట్టమొదటిదొచ్చేసి రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ పథకం అండి. సో, అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి మే నెలలో బడ్జెట్ విడుదల చేయడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే సమాచారం అనేది రావడం జరిగిందనమాట. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏడాదికి 2 దఫాలుగా రూ. 20,000 10,000, 10,000 2 విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ నిధులు, అలానే మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను కలగలుపుకొని ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. సో, అయితే ఇప్పుడు మనకు దీనికి సంబంధించి ప్రెజెంట్ వస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే, ఈ యొక్క పథకానికి సంబంధించి 3 విడతల్లో అయితే ఇస్తామని చెప్తున్నారండి. సో, గతంలో 2 విడతలని చెప్పినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటెడ్ ప్రకారము 3 విడతల్లో అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయబోతున్నారు. సో, దీనికి సంబంధించి మనకు ఇక్కడ ఆర్టికల్‌లో కూడా మెన్షన్ చేస్తున్నారండి. సో, మే నెలలో అయితే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను కేంద్రం ఇచ్చేటువంటి రూ. 6,000, మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రూ. 14,000. సో, రెండిటిని కలగలుపుకొని 2 విడతల్లో 10,000 అయితే విడుదల చేయడం జరుగుతుందని చెప్తున్నారు. సో, పీఎం కిసాన్ నిధులు 19వ విడతకు సంబంధించిన నిధులనేటివి విడుదల కావాల్సైతే ఉంది. సో, వాటిని మే నెలలో అయితే విడుదల చేస్తామని చెప్తుందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్. ఆ నిధులతో కలగలుపుకొని అంటే అక్కడ ఇచ్చేటువంటి రూ. 3,000 ప్లస్ ఇప్పుడు మనకు రాబోయేటువంటి మిగతా రూ. 7,000. సో, మొత్తంగా రూ. 10,000 ఒక్కసారిగా రైతుల యొక్క ఖాతాలకైతే చేరబోతున్నాయన్నమాట. సో, ఈ యొక్క పథకానికి సంబంధించి మాత్రము త్వరలోనే మనకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి ఈ పంట నందు మీరు డేటా అంతా కూడా అప్డేట్ చేసుకొని రెడీగా అయితే ఉండాలన్నమాట సీజన్ బట్టి. సో, నెక్స్ట్ వచ్చేసి రెండవ పథకం గురించి మాట్లాడుకున్నట్లయితే, రెండవ పథకం వచ్చేసి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వము వచ్చే విద్యా సంవత్సరం నాడు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 2025 జూన్ నెలలో అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ లెక్కను చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వం కేటాయించబోతుందనే దానికి ఇక్కడ ఒక ప్రూఫ్ అయితే ఉందన్నమాట. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి కూడా, ఇంట్లో ఎంతమంది చదువుతూ ఉంటే అంతమందికి కూడా రూ. 15,000 లెక్కన రాష్ట్ర ప్రభుత్వము తల్లికి వందనం పథకం కింద అయితే ఈ యొక్క విద్యార్థుల యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుందని చెప్పిందనమాట. సో, ఈ యొక్క పథకం కూడా మనకు జూన్ నెలలో అయితే విడుదల కానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మనకు జరగబోయేటువంటి అసెంబ్లీలో బడ్జెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందండి. సో, ఈ రకంగా విద్యార్థులకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి రూ. 15,000 లెక్కన విడుదల చేసేటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చేసాయి. అలానే రైతులకు సంబంధించి రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభవ పథకం అని అనుకుంటున్నామో మొదటి విడతకు సంబంధించిన నిధులు కూడా విడుదల కాబోతున్నాయి. ఇకపోతే ఫైనల్‌గా మూడో పథకం వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని చెప్పడం జరిగిందనమాట. సో, ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏదైతే ఉందో ఆ యొక్క ఉచిత బస్సు ప్రయాణము ఉగాది కానుకగా అయితే
ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ కూడా సో ఈ యొక్క పథకం అనేది అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. సో ఈ విధంగా ఈ 3 పథకాలకి సంబంధించి ఈ సంవత్సరంకి గాను సో బడ్జెట్‌ని అయితే ప్రవేశపెట్టనున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అయితే సో దీనికి సంబంధించిన చర్చలైతే జరగబోతున్నాయి. ఈ నెలాఖరులో 24వ తేదీ నుంచి దాదాపు 28వ తేదీ వరకైతే అసెంబ్లీ సమావేశాలైతే జరగబోతున్నాయన్నమాట. సో ఈ మధ్యలో మనకు బడ్జెట్ కేటాయింపులనేటివి జరగబోతున్నట్లు పత్రికాముఖంగా వచ్చినటువంటి పబ్లిష్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేశాను. సో ఈ విధంగా డైలీ కూడా ప్రతిరోజు వచ్చేటువంటి వివిధ న్యూస్ ఆర్టికల్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కొరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అవైలబుల్‌లో ఉంది. ఒకసారి చూసేయండి. ఓకేనా? సో ఇంకా మీకు మిగతా పథకాలు సో రిమైనింగ్ చాలా ఉన్నాయి. ప్రెజెంట్ వచ్చేసి బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి జరుగుతున్నాయన్నమాట. సో ఈ బీసీ కార్పొరేషన్ లోన్స్‌కి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. 15వ తేదీ వరకు అయితే అవకాశం అయితే కల్పించడం జరిగిందన్నమాట. సో మీరు ఇంకా కూడా బీసీ కార్పొరేషన్ లోన్స్‌కి అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మన ఛానల్‌లో వీడియోస్ అయితే ఉన్నాయి. ఎలా అప్లై చేసుకోవాలనే దాని మీద. సో ఒకసారి విజిట్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.